ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము, నాశనమునకు పోవు ద్వారం అది వెడల్పు, అది నాశనానికి వెళ్ళిపోయే ఆ ద్వారం ఏదైతే అన్వేషించే మార్గం ఏదైతే ఉందో మనుషులు ఈ సమాజంలో దేవుణ్ణి తెలుసుకోవాలనే వెతుకులాటలో, మన జీవితాల్లో దేవుణ్ణి తెలుసుకోవాలనే వెతుకులాటలో అసలు దేవుణ్ణి ఆ వెతుకులాటలో దేవుణ్ణి ఎరగక ఎంతోమంది తమ జీవితాలు ఈరోజు ఎంతోమంది యోగులు, మునులు, తపస్వికులు ఎంతోమంది దేవుని తెలుసుకోవాలని, దేవుడి గురించి అన్వేషించాలని -డిగ్రీస్లో కూడా కూర్చుని దేవుడి కోసం దేవుడిని వెతుకులాటలు ఆడుతున్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, విశాలకరమైన మార్గాలలో వెళ్తే ఈ లోకం విశాలకరమైన మార్గంలోకి, అంటే సత్యాన్ని ఎరగక అసత్యం వైపు అడుగులు వేస్తుంది. అసత్యం వైపు అడుగులు వేసే మార్గం ఎలాంటిదంటే విశాలమైనది. ఈ తడువులాటలో సత్యం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలనే వెతుకులాటలో గనక వాడు ముగిసిపోయిందనుకోడు, ఆడ ఆత్మ ఏమైపోయినట్టు, నిత్యాగ్ని దండనికి వెళ్ళిపోతున్నట్టు.